ఈ6 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజియన్లో టెక్నికల్ నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీపై నిరుద్యోగ యువతలో ఆసక్తి నెలకొంది. ఈ నియామకాల ప్రక్రియ, అర్హతలు, ఎంపిక విధానం, ఉద్యోగ అవకాశాలపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు నిజామాబాద్ రీజనల్ మేనేజర్ జీవి కృష్ణమూర్తితో మా ప్రతినిధి శివఠాకూర్ ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిరుద్యోగులు అనేక పోరాటాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని నిరుద్యోగులు రోడ్డు ఎక్కి ధర్నాలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ లాంటి వాళ్ళు అంటే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన అనేక మార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. నిరుద్యోగులు కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తే ధర్నాలు చేయడము, సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేయడం, నోటిఫికేషన్లు వేయాలని పలు మార్లు అనేక ధర్నాలు చేయడం జరిగింది. దీనికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలపైన, నిరుద్యోగుల విమర్శలపైన ఉద్యోగాల భర్తీ చేయాలని ఈ మధ్యకాలంలో కేటీఆర్ అనేక ప్రెస్ మీట్లు కూడా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చొరవ తీసుకొని ఏదైతే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే ఆర్టీసీ సంస్థలో ఉద్యోగాల ప్రకటనకు సంబంధించి సమాచారం అందించి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఆ నిరుద్యోగుల్లో కొంత ఉత్సాహాన్ని పెంచడం జరిగింది. మొత్తం ఏదైతే టీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల వెల్లువ మొదలైంది. రైట్, ఈరోజు మనతో మాట్లాడడానికి నిజామాబాద్ ఆర్టీసీ ఆర్ఎం గారు కృష్ణమూర్తి గారు అయితే ఉన్నారు. ఆయనను అడిగి ఇప్పుడు టెక్నికల్, నాన్ టెక్నికల్ నిజామాబాద్ రీజియన్లో కొన్ని జాబ్స్ పడ్డాయి, అవి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ముందుగా పత్రికా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణమూర్తి, రీజనల్ మేనేజర్ టీజీఎస్ఆర్టీసీ. నిజామాబాద్లో 1 month బ్యాకే రిపోర్ట్ చేశాను. ఇప్పుడు మేము అప్రెంటిస్షిప్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో దాదాపు ఇంజనీరింగ్ విభాగంలో ఒక 13 పోస్టులు, నాన్ ఇంజనీరింగ్లో ఒక 5 పోస్టులు ఉన్నాయి. వాటికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ అంటామన్నమాట. వాటికి మేము నోటిఫికేషన్ ఇచ్చాము. దీన్ని ఏం చేయాలంటే ఆసక్తి గల అభ్యర్థులు ఒక వెబ్సైట్ ఉంది, NATS 2.0 అని ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అప్లై చేసుకున్న దాంట్లోంచి మేము అభ్యర్థులను తీసుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం వారిని ఎంపిక చేస్తాము. ఈ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఈ నెల అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు టైం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు, ఎలిజిబుల్ ఉన్న అభ్యర్థులు అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము వారిని అందులోంచి లిస్టు తీసుకొని మెరిట్ ప్రకారము వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరియు మా టీసీ నిబంధనల ప్రకారము సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. వీళ్ళు వివిధ డిపోల్లో మన నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ డిపోలు అంటే నిజామాబాద్ 1 డిపో, 2 డిపో, ఆర్మూరు, బోధన్, బాన్స్వాడ, కామారెడ్డి డిపోల్లో పనిచేయాల్సి ఉంటుంది. మెరిట్ ప్రకారం వాళ్ళకి ఆప్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇది కేవలం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకి సరిపోతుందా సార్? కామారెడ్డి, నిజామాబాద్లో ఉన్న అభ్యర్థులకు మాత్రమే చెల్లుతుందా, లేకుంటే వేరే జిల్లాల వాళ్ళ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చా సార్? దాని క్లారిటీ ఇవ్వచ్చు. వీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చును. అంటే యూజువల్గా మనము లోకల్ వాళ్ళని తీసుకుంటాము. మనకు తక్కువ పడినప్పుడు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా తీసుకుంటాం. అలాగే ఆర్టీసీ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది సార్, సీజనల్ వ్యాధులు అయితే ప్రబలించే ఆస్కారం అయితే ఉంది. ఆర్టీసీలో పరిశుభ్రత అనేది కొద్దిగా మెయింటైన్ చేయలేకపోతున్నారు అంటున్నారు సార్. దీనిపైన మీరు ఏమన్నా ఫ్యూచర్లో ఏమైనా ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేశారా సార్? అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు డెఫినెట్గా మనకు పబ్లిక్ ఎక్కువ మంది రావడం, ఫుట్ఫాల్ అనేది ఎక్కువ ఉండటం వలన కొంత ఇబ్బందిగా ఉంది. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయటము, దాని తర్వాత లోకల్ మున్సిపాలిటీ సహాయంతో కూడా మేము క్లీన్ చేసి ఒక స్పెషల్ డ్రైవ్ లాగా డిపో మేనేజర్స్ అందరినీ కూడా మేము కూడా బస్ స్టేషన్స్ విజిట్ చేసి క్లీనింగ్ చేయటం అనేది అంటే నార్మల్గా చేసేదానికంటే కొంచెం ఎక్కువగా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాటిని మేము చేస్తున్నాము.
కొంచెం వర్షం పడ్డప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. నీళ్లు స్టాగ్నేషన్ ఇట్లాంటి ఎక్కువ పడినప్పుడు ఇబ్బంది అవుతుంది. వాటిని కూడా మేము ఎక్కడెక్కడ అవసరమో చూసి వాటిని వెంటనే శుభ్రం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామండి. సార్ ఇంకోటి ప్రముఖ ఆరోపణ ఏముంది అంటే సార్, నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్న బస్సుల నిర్వహణ అనేది కరెక్ట్‌గా ఉండడం లేదు. రెండవది ఏందంటే మహాలక్ష్మి పథకం ద్వారా బస్సు ఆక్యుపెన్సీ పెరిగింది గానీ, ఆర్టీసీకి రావాల్సిన ఇన్‌కమ్ సోర్సెస్ మాత్రం ఫైనాన్షియల్‌గా తగ్గిందని జరుగుతున్నారు సార్. అది ప్రేక్షకులకు క్లియర్‌గా చెప్పండి సార్ కొద్దిగా. అది ఒక మిస్‌కాన్సెప్ట్. యాక్చువల్‌గా మహాలక్ష్మి పథకం వలన ఆర్టీసీకి ఆదాయం సమకూరింది. మాకు గతంలో మహాలక్ష్మి పథకం లేనప్పుడు 60 ఆక్యుపెన్సీ 60% ఉండేది. 55, 60% ఉండేది. కానీ మహాలక్ష్మి పథకం తర్వాత మహిళా ప్యాసింజర్లు ఎక్కువ మంది ఉపయోగించడం ద్వారా ఈ ఆక్యుపెన్సీ దాదాపు 90%, కొన్ని సర్వీసుల్లో 100% కూడా ఉంటుంది. దాంతోటి మాకు గవర్నమెంట్ నుంచి ప్రతి నెల దాదాపు 300 కోట్ల రూపాయలు రీయింబర్స్‌మెంట్ రావడం జరుగుతుంది. కాబట్టి మాకు మంచి ఆదాయం సమకూరింది. ఇప్పుడు మాకు శాలరీస్‌కి ఎవ్రి మంత్ 1వ తారీఖే తీసుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ మాకు 300 కోట్ల రూపాయలు ప్రతి నెల 3,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తుంది. దీంతోటి మాకు ఆర్టీసీకి ఆదాయం చేకూరింది తప్ప ఇందులో నష్టం వచ్చిందనేది కరెక్ట్ కాదు. అవగాహన లేకుండా చెప్పడం తప్ప అది కరెక్ట్ కాదు. మాకు ఆదాయం పెరిగింది. ప్రైవేట్ వెహికల్స్ రాత్రి సమయాల్లో కానివ్వండి, పగలు సమయాలలో బస్ స్టాండ్ లోపలికి వచ్చేసి ప్యాసింజర్లను క్యారీ చేసుకొని వెళ్తున్నారు సార్. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి ఆర్టీసీకి గండం పడుతుందని కొన్ని ఆరోపణలు ఉన్నాయి సార్. దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? అది వాస్తవమే. కొన్ని చోట్ల ఎక్కడైతే మనకు బస్ స్టేషన్లలో కంట్రోలర్ లేని దగ్గర, కంట్రోలర్ ఉన్న దగ్గర కూడా నైట్ సమయంలో కొంత గ్యాప్ ఉంటుంది కంట్రోలర్ లేకుండా. ఆ సమయంలో లేదా బస్ స్టేషన్ బయట కూడా ఉండి వాళ్ళు ప్యాసింజర్లను తీసుకెళ్ళడం జరుగుతుంది. వైట్ ప్లేటు వాహనాలు ఇట్లా తీసుకెళ్ళడం జరుగుతుంది. దాని మీద మేము నిన్ననే మన ఆర్టీఓ గారిని కలిసాము. వారిని రిక్వెస్ట్ చేశాము. ఎంవై గారిని ఎవరన్నా మాకు ఒక 2-3 డేస్ స్పెషల్ డ్రైవ్ లాగా మేము కలిసి కోఆర్డినేషన్లో చేస్తే బాగుంటుందని చెప్పి చేస్తున్నాం. అదేవిధంగా మేము ఇంటర్నల్గా ఎక్కడైతే అన్మ్యాన్డ్ బస్ స్టేషన్స్ ఉన్నాయో వాటికి వారంలో ఒకరోజు ఆ బస్ స్టేషన్ వెళ్ళి అక్కడ పరిసరాలు ఇటువంటి యాక్టివిటీస్ ఉంటే చూసి తగిన చర్యలు తీసుకొని అక్కడ లోకల్ పోలీస్ వారు, ఆర్టీఓ వారిని సంప్రదించి తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామండి. దాని మీద కార్యాచరణ స్టార్ట్ చేశాము. సార్, ఈ మహాలక్ష్మి పథకం అమలు రాష్ట్రంలో మంచిగా జరుగుతుంది సార్. దాని పర్పస్కు ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది సార్. ఆ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ మధ్యన అగ్ని ప్రమాదానికి గురవుతున్న కారణాలు, సందర్భాలు కనిపిస్తున్నాయి సార్. మరి మన ఉమ్మడి జిల్లాలో చాలానే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. మరి దాని పర్యవేక్షణ ఎలా ఉంటుంది సార్? దాదాపు మనకు ఒక డిపో ఉంది. నిజామాబాద్ 2 డిపో మొత్తం కూడా ఈవీ వెహికల్సే ఉన్నాయి. అవి 2 ఇన్సిడెంట్లు, ఫైర్ యాక్సిడెంట్స్ అయినాయి. కాకపోతే ఇందులో డ్రైవర్ గారు అప్రమత్తంగా ఉండి దానికి అలర్ట్ వస్తుందన్నమాట. ప్రమాదం వచ్చినప్పుడు హై అలర్ట్ వస్తుంది. వచ్చినప్పుడు వెంటనే ఆపేసి ప్యాసింజర్లందరినీ సురక్షితంగా బయటకు దించేసి ఎటువంటి ఒక్క ప్యాసింజర్కి కూడా చిన్న గాయం కూడా కాలేదు. ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాకపోతే బస్సు కొంత ఫైర్ వస్తే వాటిని ఆపడం జరిగింది. ఇందులో మన హెడ్ ఆఫీస్ నుంచి కూడా దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి బస్సుల ఆపరేషన్ని ఇది సేఫ్గా ఉంది అని వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తేనే తిప్పుతున్నాం. అప్పుడు మేము యాక్సిడెంట్ అయినప్పుడు కరీంనగర్లో కూడా ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ అయితే వెంటనే అన్ని బస్సుల ఆపరేషన్ ఆపేసి వాళ్ళు మళ్ళీ ఒకసారి సేఫ్టీ చెక్స్ అన్నీ చేసి మాకు సర్టిఫికేషను ఇక్కడ హెడ్ ఆఫీస్ వారికి కూడా ఇస్తే ఆ వెహికల్సే నడుపుతున్నాము. ఇప్పటికే మనకు ఒక 4 వాహనాలు సేఫ్టీ లేవని చెప్పి ఆపేశాం. ముఖ్యంగా బ్యాటరీలో కొంత ఫైర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు కనిపెట్టారు. ఒక హై లెవెల్ కమిటీ వచ్చేసి ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళంతా కూడా డిపోలు విజిట్ చేసి ఎందుకు వస్తుంది అనేది చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే సేఫ్గా ఉందో ఆ బళ్ళే వాళ్ళు ఎవ్రీడే సర్టిఫై చేసి ఇస్తున్నారు. వాటినే నడుపుతున్నాం. తర్వాత మన టీజీఎస్ఆర్టీసీ హెడ్ ఆఫీస్ వారు ఒక థర్డ్ పార్టీ ఆడిట్ కూడా అడిగారు. వాటిని కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. వాళ్ళు కూడా అన్ని వెహికల్స్ చెక్ చేసి ఇది సేఫ్గా ఉందా లేదా అనేది సర్టిఫికేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఎలక్ట్రికల్ వాహనాల్లో ప్రయాణించడము చాలా సేఫే ఉంది. ప్రయాణికులకు సంబంధించినంత వరకు వారికి ఎటువంటి ప్రమాదం లేదు. ఎందుకంటే వెహికల్ ముందుగానే దానికి ఉన్న సెన్సార్ విభాగం ఎలక్ట్రానిక్స్ వలన ఆ యొక్క ప్రమాదాన్ని ముందుగానే పసిగడుతుంది అనమాట. పసిగట్టి వాళ్ళు ఆపేసి
ప్యాసింజర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు. మొన్న జరిగిన వాటిలో కూడా మా దగ్గర ఒక డిపోలో జరిగింది, ఒకటి బయట జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ప్రయాణికులకు కొంత ప్రయాణంలో అంతరాయం జరిగింది. వేరే బస్సులో వాళ్ళని మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చాము, కానీ వారికి ఎటువంటి ప్రమాదం లేదు. దీని మీద చాలా సీరియస్గా హెడ్ ఆఫీస్ నుంచి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మేము కూడా వారితో పాటు జేబీఎం వారితో పాటు కలిసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. సార్, మేజర్గా ఉన్న మండలాలు కానివ్వండి, మున్సిపాలిటీలలో, బస్ స్టాండ్లలో కంట్రోలర్లు లేకుండా పోతున్నారు సార్. అక్కడ ప్రైవేట్ వాహనాలు ఇష్టారాజ్యంగా వెళ్తున్నారు, ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు సార్. దాన్ని మీరు ఎలా పరిగణిస్తారు సార్? ఈ మధ్య బస్ స్టేషన్స్లో కొంత మ్యాన్ పవర్ మాకు ఇబ్బందిగా ఉంది. కొంచెం సెలెక్షన్స్ వాటిలో ఉన్నాము. కొన్ని చోట్ల మేము నియమించుకుంటాం, అయితే శాంక్షన్స్ మేరకు మేము నియమించగలము. చాలా బస్ స్టేషన్, చిన్న చిన్న బస్ స్టేషన్స్ ఉన్నాయి, అక్కడ మ్యాన్ పవర్ లేదు, మనకు ఒరిజినల్గానే లేదు. అటువంటి వాటిలో ఈ వాహనాలు వచ్చేసి బస్ స్టేషన్ లోపలికి రావడం జరుగుతుంది. వాటిని కూడా మేము వీక్లీ ఎవ్రీడే కంట్రోలర్ను పెట్టకపోయినా వీక్లీ కానీ ఫోర్ట్ నైట్లీ కానీ మేము విజిట్ చేసి అటువంటి వాహనాలు రాకుండా తగిన చర్యలు తీసుకుందామని ప్రణాళికలు సిద్ధం చేశాము. ఇప్పుడు అందులో భాగంగా డిఫరెంట్ బస్ స్టేషన్స్ కూడా తిరిగి చూస్తున్నాం అన్నమాట. సార్, చివరగా రాష్ట్రం అంతటా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్టీసీ వాళ్ళు ఈరోజు బస్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని అయితే చేపట్టారు సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇది హెడ్ ఆఫీస్ పరిధిలో ఉన్న సమస్య. అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంత బకాయిలు ఉన్నాయి, అవి తీర్చేస్తున్నారు. ఒక 6 నెలల నుంచి రిటైర్ అయిన 1 year లోపు ఉన్న వాళ్ళకే ఉన్నాయి. అంతకుముందు మనకు పేమెంట్స్ ఎక్కువ బకాయిలు ఉండే, అవి దశల వారీగా ఇప్పుడు పేమెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇవి గతంలో బాకీ పడ్డవి, ఇప్పుడు చేస్తున్నవి కాదు ఇవి. దానివల్ల కొంత పెండింగ్ ఉంది, కానీ అవి చాలా వరకు రిలీజ్ చేశారు. చాలా ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండేవి, ఇప్పుడు దాదాపు 1 year లోపటే ఉన్నాయి. అవి కూడా తొందరలో ఫండ్స్ సమకూరగానే ఇచ్చేస్తున్నారు హెడ్ ఆఫీస్ నుంచి. కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంచెం ఓపికతోటి, వారు కూడా సంస్థ ఉద్యోగులే ఒకప్పుడు, సంస్థ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని కొంచెం కోఆపరేట్ చేయవలసిందిగా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్, ఇదండి ఆర్టీసీ ఆర్ఎం గారితో మన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. కెమెరామెన్ గోపితోని శివ ఠాకూర్, నిజామాబాద్, E6 టీవీ న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో కలుద్దాం.